ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి షాకింగ్ న్యూస్. జూన్ చివరి 10 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. అసలు వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జూన్ నెల చివరి 10 రోజుల్లో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. అత్యంత కీలకమైన కాలంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, మిమ్మల్ని అర్థం చేసుకొని వారి మాటలు అన్నీ కూడా ఒక పక్కకు వెళ్ళి మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధంగా అదృష్టం మీ వైపు తిరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడిన వారు, మీ యొక్క ప్రయత్నాలను తక్కువ చేసి మాట్లాడిన వారు, మీపైన నమ్మకం లేని వారు కూడా మీరు సాధించే విజయాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేసిన వ్యక్తులే ఇప్పుడు మీతో స్నేహం చేయాలని కోరుకునే పరిస్థితి కూడా మీకు ఏర్పడవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత పెరగడంతో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మంచి ఫలితాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి మంచి మార్పులే కనిపించవచ్చు. ఆగిపోయిన డబ్బులు చేతికి రావడం, పాత బాకీలు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, ఉద్యోగస్తులకు గుర్తింపు లేదా కొత్త అవకాశాలు, విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు దక్కే సమయం అయితే కనిపిస్తోంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త ఈ 10 రోజుల్లో మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబం విషయాల్లో కూడా సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు తగ్గి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దూరమైన బంధువులు లేదా స్నేహితులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడే అవకాశం అయితే ఉండగా, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మీకు వచ్చిన అవకాశాలను భయపడకుండా ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలా అరుదుగా వచ్చే అదృష్ట ద్వారం ఇప్పుడు మీకోసం తెరుచుకుంటోంది కనుక మీరు పట్టుదలతో ముందుకు సాగితే మిమ్మల్ని ఆపాలని చూసిన వారి మీ యొక్క విజయానికి చప్పట్లు కొట్టే రోజు దూరంలో ఉండదు. అయితే ఈ విషయంలోనైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆచితూచి ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. మీ శ్రమ, మీ క్రమశిక్షణ, మీ యొక్క నిజాయితీ ఈ కాలంలో మీకు గొప్ప ఫలితాలను తీసుకురాగలవు. దేవుడిపైన విశ్వాసాన్ని ఉంచి పెద్దల యొక్క ఆశీర్వాదంతో ప్రారంభించే పనులు మరింతగా శుభ ఫలితాలను ఇవ్వగలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు ఎన్నెన్నో సంవత్సరాలుగా మీరు పడినటువంటి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఇప్పటి వరకు కూడా ఎంత కష్టపడి పని చేసినా కూడా ఫలితం కనిపించక నిరాశ చెంది ఉంటే కనుక ఆ పరిస్థితి అనేది పూర్తిగా మారే సమయం అయితే దగ్గరలోనే ఉంది. మీ జాతకంలో అనుకూలమైనటువంటి గ్రహ బలం పెరగడం వలన నిలిచిపోయిన పనులు కూడా వేగంగా పూర్తి అవుతాయి. అంతేకాదు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి వార్తలు వినిపించవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, జీతం పెరుగుదల లేదా ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు, కొత్త కస్టమర్లు, ఊహించని లాభాలు దక్కవచ్చు. ఇప్పటి వరకు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు, మిమ్మల్ని అవమానించిన వారు కూడా, మీ యొక్క ఓటమి కోసం ఎదురు చూసిన వారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి ఇప్పుడు అందరికీ కనిపించబోతోంది. మీకు అండగా నిలిచిన కొద్దిమంది కారణంగా మీ జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి యోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని ధన లాభం, పాత బాకీలు తిరిగి రావడం, ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కొందరి కుటుంబ సభ్యుల ద్వారా లేదా దూర ప్రాంతాల నుండి శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. మీకు దూరమైనటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ లేదా సందేశం రావడం వలన మీ మనసులో ఆనందం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం పైన ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా పెద్దల యొక్క సలహాలతో తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. దేవుడిపైన విశ్వాసాన్ని ఉంచి ప్రతి ఉదయం మీ యొక్క ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ పనులను ప్రారంభిస్తే మీకు మరింత
మంచి మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా కష్టపడే తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఏ పని చేసినా పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే వారి యొక్క జీవితం గౌరవిస్తారు. కుటుంబానికి విలువ అధికంగా ఇస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టమైనా సరే భరిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. సహనం అధికంగా ఉంటుంది. కోపం త్వరగా రాదు, కానీ ఒక్కసారి వస్తే మాత్రం సులభంగా తగ్గదు. అందాన్ని ఇష్టపడతారు. మంచి ఇల్లు, అందమైన వస్తువులు, సౌకర్యవంతమైనటువంటి జీవితం వీరికి నచ్చుతాయి. వృషభ రాశి వారి బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మొండితనం అధికంగా ఉంటుంది. మనసులోని బాధను బయటకు చెప్పకుండా ఒంటరిగానే భరిస్తారు. కొత్త మార్పులను అంగీకరించడానికి కొంత సమయాన్ని తీసుకుంటారు. ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ ఆ వ్యక్తిని సులభంగా నమ్మరు. వృషభ రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ యొక్క జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు ఇస్తారు. ఒకసారి ప్రేమిస్తే ఆ బంధాన్ని చివరి వరకు కూడా కాపాడాలి అని ప్రయత్నం చేస్తారు. మోసం లేదా నమ్మక ద్రోహాన్ని మాత్రం వీరు అసలు సహించలేరు. వీరి యొక్క ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణతో పనిచేస్తారు కాబట్టి ఉద్యోగం, వ్యాపారం రెండిట్లో కూడా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్, వ్యవసాయం, వ్యాపారం, కళలు, నిర్మాణ రంగము, పరిపాలన వంటి రంగాల్లో రాణించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని జాగ్రత్తగా నిర్వహించడం కూడా వీరికి చాలా బాగా తెలుసు. వృషభ రాశి వారికి దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం అధికంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు, పూజలు, దాన ధర్మాలు చేయడానికి కూడా వీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కష్టకాలంలో దేవుడిపైన విశ్వాసం వీరికి మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారు చాలా గొప్ప మనసును కలిగి గొప్ప గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా సరే దానిని సాధించే వరకు కష్టపడే అలవాటైతే వీరిలో ఉంటుంది. మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనక్కి మాత్రం తగ్గరు. నిదానంగా ప్రయాణించిన విజయాన్ని మాత్రం ఖచ్చితంగా అందుకోవాలని వీరెప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు. వీరు బయటకు గంభీరంగా కనిపించిన మనసులో చాలా ప్రేమ, ఆప్యాయతను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి కోసం వీరు ఎంతో త్యాగాలు కూడా చేయగలుగుతారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారికి జీవితాంతం కూడా వీరు చాలా అండగా నిలుస్తారు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.